మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో నుంచి చాలా రోజుల క్రితము మొదటి భాగంగా కొన్ని లేఖనాలు చూసాం. ఈ రోజు మన యొక్క వాక్య భాగంగా 7వ వచనం నుంచి 11వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. తెలుగులో 7, 8 కలిసి ఉన్నాయి. 7, 8, 9, 10, 11 వచనాలు కలిసి మన బైబిల్ తెరిచి అందరం కలిసి చదువుకుందాం. మనం ఈ లోకంలో దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారే వాటితో తృప్తి పొంది ఉండుము. ధనవంతులకు ఆపేక్ష గలవారు ఉరిలోను అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశలలోనూ పడదు. అటివి మనుషులను నాశనములోనికి ముంచివేయింది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ తామే పొడుచుకొని, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, కింద రాయబడింది, విడిచి పారిపోము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. కింద రాయబడింది మూల భాషలో వెంటాడము. రండి, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అమూల్యమైన శ్రేష్టమైన సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి, మనము ప్రార్థించుకుందాం. మహిమల తండ్రి, మరొకసారి ప్రభా యవనస్తులతో కలిసి మొదటి తిమోతికి రాసిన శ్రేష్టమైన పత్రికలో నుంచి ప్రభా మరి 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నటకు, ధ్యానించుటకు ఈరోజు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మా జీవితము సుఖముగా, సంతోషముగా ఈ లోకములో జరగవలెను అనంటే, మేము జీవించవలెను అనంటే, మేమేమి చెయ్యాలి, ఏమి కలిగి ఉండాలి, వేటిని మేము విడిచిపెట్టాలి ప్రభా, మాకు అనేక విధములుగా మీరు బోధిస్తూ ఉన్నారు. ప్రభువా తండ్రి, మరొకసారి ఈ వాక్య భాగంలో కూడా కొన్ని శ్రేష్టమైన మాటలు మా కొరకు రాయించి పెట్టినందుకు వందనాలు. ఆ మాటలను ధ్యానించుకొని యవనస్తులకు కొన్ని శ్రేష్టమైన ఆత్మీయమైన పాఠాలు నేర్పించమని, మా అందరినీ నీ వాక్యపు వెలుగులో జీవింప చేయమని, వాక్యమే మాకు ఆధారముగా, వాక్యమే మా జీవితాలకు బలముగా ఉండులాగున దీవించి ఆశీర్వదించమని, ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని కోరుకొంచు. ప్రభా యొక్క టెక్నాలజీని, యొక్క జూమ్ ని, అదేవిధంగా తర్వాత యూట్యూబ్ ద్వారా వినబోతున్న ప్రభా మీ ప్రియ బిడ్డలందరినీ పేరు నా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ వాక్యము విను వారందరికీ మేలు, ఆశీర్వాదము, తృప్తి అనుగ్రహిస్తున్నామని కోరుకొంచు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. మరొకసారి మనం చదువుకున్న వాక్య భాగము గమనించడంలో 7వ వచనం, లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఈ లోకంలో పుట్టిన ఎవరైనా సరే, ధనికులైనా పేదవారైనా, మంచివారైనా చెడ్డవారైనా, దేవుని పిల్లలైనా అన్యులైనా, మరి ఎవరైనా సరే, ఈ లోకములో పుట్టిన వారు లోకములో జీవించదరు. కానీ ఈ లోకంలోనికి ఏది తీసుకొని వచ్చే
ఆ యొక్క అవకాశము మనకి లేదు. ఈ లోకములో నుంచి ఏది కూడా మనము తీసుకొని వెళ్ళలేము. అది డబ్బే కావచ్చు, ఆస్తిపాస్తులై ఉండవచ్చు. మనము సంపాదించుకున్న విలువైనది ఏదైనప్పటికీ కూడా ఈ లోకములో విడిచిపెట్టి వెళ్ళవలసినదే. ఈ సందర్భంలో మీకొక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక యుద్ధ వీరుడు అలెగ్జాండర్ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుచున్నాను. మీ అందరికీ తెలుసు, దాదాపుగా చాలా మంది దైవజనులు మీకు ఎన్నో సార్లు ఈ విషయాన్ని చెప్పి ఉంటారని విశ్వసిస్తున్నాను. అలెగ్జాండరు చనిపోక కొన్ని దినముల ముందు తన ప్రియమైన స్నేహితులను పిలుచుకొని, నేను త్వరలో చనిపోబోచున్నాను. అయితే నేను చనిపోయిన తర్వాత మీరందరూ నాకు ఒక పని చేయవలసి ఉన్నది. నా శవ పేటికకు ఒక 2 రంధ్రములు చేసి నా 2 చేతులను ఆ 2 రంధ్రములలో ఉంచి, అనగా నా చేతులు బయటికి కనిపించే విధముగా ఉండవలెను. నా శవాన్ని ఊరేగించేటప్పుడు నా 2 చేతులు, ఆ ఖాళీ చేతులు, ఇవి ప్రజలందరికీ కనపడవలెను అని చెప్పినారు. వారందరూ అడిగినారు, ఎందుకయ్యా ఇది, దీని వెనకాలని ఉద్దేశం ఏమిటి అని అడిగితే, ప్రపంచాన్ని జయించిన వీరుడు, ప్రపంచంలో ఉన్న ఆస్తినంతా సంపాదించుకున్న వీరుడు, ప్రపంచంలో ఉన్న అధికారాన్నంతా సంపాదించుకున్న నేను, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నేను, ఘనతను ఆధిక్యతను సంపాదించుకున్న నేను ఈరోజు ఈ లోకంలో నుంచి ఎలా వెళ్ళుచున్నాను అని అంటే, ఖాళీ చేతులతో వెళ్ళుచున్నాను. నేను సంపాదించుకున్నవన్నీ కూడా ఈ లోకంలోనే విడిచి వెళ్ళుచున్నాననే ఒక వార్త ఈ ప్రపంచానికి తెలియాలి అని అలెగ్జాండర్ కోరుకున్నాడు. బహుశా జీవితాన్ని మొదలు పెట్టేటప్పుడు ఈ సత్యం తెలియలేదు, జీవితాన్ని ముగించేటప్పుడు మాత్రం ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు, అనేక మందికి తెలియజేయాలని ఇష్టపడ్డాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ లోకంలో పేరుగాంచిన వారు, గొప్పవారు, చదువుకున్న వారు, జ్ఞానవంతులు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. వారి పేరు ప్రఖ్యాతులు లేవు, డబ్బు ఆస్తి లేదు, వారు సంపాదించుకున్న ఘనత లేదు, మరి ఏది లేదు, అన్ని వదిలేసి వెళ్ళిపోయిన వారే. అయితే ప్రియ సహోదర సహోదరి, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని శ్రేష్టమైన సంగతులు ఈ వచనాల్లో రాయించి పెట్టినారు. కాగా అన్న వస్త్రములు కలవారై వాటితో తృప్తి పొంది ఉండుము. దేవుడు తృప్తి గురించి మాట్లాడుచున్నాడు. ఈ రోజు లోకంలో మనుషులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు, అతిపెద్ద ఛాలెంజ్ వాళ్ళ జీవితంలో ఏమిటి అని అంటే తృప్తి లేకపోవటము. నేను చాలా మందిని గమనించి తిని, కొంతమందితో ప్రత్యేకముగా వ్యక్తిగతంగా మాట్లాడాను. అందరిలో ఉండే ఒక ప్రధానమైన ప్రశ్న, ఒక సవాలు ఏమిటి అని అంటే తృప్తి లేని జీవితము. కొంతమంది వ్యక్తిగతంగా చెప్పుతూ వస్తారు, అన్నా నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ నాకు తృప్తి లేదు, తృప్తి లేకనే నేను జీవిస్తున్నానని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ప్రియ సహోదరా, మరి తృప్తి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, దేవుడు ఏ విధానంలో తృప్తిని ఇస్తున్నాడు, మనుషులు ఏ విధానంలో తృప్తి కోరుకుంటున్నారు, ఇదే మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు దేవుని పిల్లల్లో కూడా చాలా మందిలో తృప్తి లేని జీవితం గడుపుతున్నారు. బహుశా పైకి ఎవరు చెప్పలేకపోవచ్చు, పైకి ఎవరు ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో వారికి తెలుసు వాళ్ళు ఎంత తృప్తి కలిగి జీవిస్తున్నారు. తృప్తి ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉన్న దగ్గర ఏముంటది, సంతోషం ఉంటది, ఆనందం ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆయన యందు సంతోషించుడి, ఆనందించుడి. మరల చెప్పుచున్నాను, ఆనందించు. ఈరోజు దేవుని పిల్లల్లో ఆనందము కనపడట్లేదు, సంతోషము కనపడట్లేదు. ఎప్పుడు ఏదో టెన్షన్స్, బాధలు, కష్టాలు,
దేవుని పిల్లల ముఖాలు చూస్తే వారి ముఖం చూస్తేనే అర్థమవుతుంది వారి కష్టాలు ఎన్నున్నవో, వారి దుఃఖాలు ఎన్నున్నవో. ముఖాల్లో సంతోషం లేదు. చిన్నపిల్లల ముఖాలు, ఒకప్పుడు చిన్నపిల్లల ముఖాలు చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఈరోజు చిన్నపిల్లల ముఖాలు చూసిన వారి ముఖాల్లో కూడా సంతోషము, ఆనందము లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వృద్ధుల ముఖాల్లో కూడా అన్ని సంపాదించినారు, జీవితానంతా చూసిన వృద్ధులు, తమ బాధ్యతలను అన్ని చక్కగా నెరవేర్చుకున్న వృద్ధుల జీవితాల్లో కూడా ఈరోజు ఏమి లేదు, తృప్తి లేదు, సంతోషము లేదు, ఆనందము అంతకంటే లేదు. ఇలా ఏ వయసు వారిని తీసుకున్నా, చిన్నవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మధ్య వయసులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మనిషి తృప్తి లేని వాడుగా బతుకుచున్నాడు, జీవించుచున్నాడు. దీనికి ఏంటి కారణం? యవనస్తులైన మీరు తృప్తి కలిగి ఉన్నారా? తృప్తితో జీవించుచున్నారా? కొన్ని సేవకులు తృప్తిగా ఉన్నారా? పరిచారకులు తృప్తితో జీవించుచున్నారా? పెద్దలు తృప్తితో జీవించుచున్నారా? ప్రియ సోదరా, ఎవరిని చూసుకున్నా వారి జీవితాల్లో అసంతృప్తి, అశాంతి, బాధ, దుఃఖము పైకి చెప్పుకోవట్లేదు. బాధాకరం ఏంటంటే ఇది మనం బయటికి చెప్పుకోలేము. నా జీవితంలో తృప్తి లేదు అని నేను ఎవరికి చెప్పుకోలేను. ఆఖరికి మన భార్యకో భర్తకు కూడా చెప్పలేము. ఒకవేళ భార్యకి చెప్పామనుకో నాకు తృప్తి లేదు అని అంటే సిస్టర్ ఏం చేస్తుంది, నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీకు తృప్తి లేదా అని చెప్పేసి ఒక మొట్టికాయ వేస్తుంది. అదేవిధంగా సిస్టర్ చెప్పింది అనుకో, నాకు తృప్తి లేని జీవితం గడుపుచున్నానండి అన్నది అనుకో, కథ ఇక బ్రదర్కి ఏమొస్తుంది, నీ కొరకు ఎంత కష్టపడుచున్నాను, పగలు రాత్రనక కష్టపడి డబ్బు సంపాదించి ఇంటికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తే చివరికి నువ్వేమంటున్నావు, తృప్తి లేదంటావా, నా దగ్గర తృప్తి లేదంటావా అని బ్రదర్ గొడవకి దిగుతారు. ఇప్పుడు పిల్లలు చెప్పారనుకో తల్లిదండ్రులకి, నా దగ్గర నాకు తృప్తి కలగట్లేదు అంటే ఇక మీకు తెలిసిందే తల్లిదండ్రులు ఏమని కోపం చేస్తారో పిల్లల మీద. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చెప్పలేము తృప్తి గురించి, ఎవరి దగ్గర పంచుకోలేము. చాలాసార్లు దేవునికి కూడా చెప్పుకోలేము, ప్రభా నేను తృప్తి లేని వాడిగా జీవించుచున్నానని దేవుని దగ్గర కూడా మనము చెప్పుకోకుండా జీవించుచున్నాం. అయితే ప్రియ సోదరా, ఈరోజు మీకు కొన్ని మాటలు తృప్తి అనే అంశం గురించి దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడుచున్నారు. ఎవరు తృప్తి లేని వారుగా ఉంటారు? ఎందుకు తృప్తి లేని వారుగా జీవించుచున్నాము? మరి మన జీవితంలో ఆ సాటిస్ఫాక్షన్ రావాలంటే, ఆ సంతోషకరమైన జీవితాన్ని పొందుకోవాలి అని అంటే ఈ తృప్తి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎలా నేను దాన్ని పొందుకోవాలి అనే ఒక అంశాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుచున్నాను. దేవుడిచ్చే తృప్తి ఎలాంటిది? అందుకే ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నామంటే, మనుషులు కోరుకునేది, పొందుకోవాలనుకునేది, ఆశించే తృప్తి వేరు, దేవుడిచ్చే తృప్తి వేరు. ఇప్పుడు దేవుడిచ్చే తృప్తి ఏంటి అనేది తెలుసుకుంటే బహుశా మన జీవితంలో మన విధానంలో కోరుకునే తృప్తిని మనం వదిలేసి ప్రభు అనుగ్రహించే తృప్తి వైపు మన దృష్టి మరల్చుకుంటాం. కాబట్టి ఇలా కొన్ని అంశాలు మేము ముందుకు తీసుకొని వస్తాం. త్వరగా కొన్ని రెఫరెన్స్లు చెప్తాం. మీకు ఒకవేళ ఈ వాక్యము ఇంట్రెస్ట్ గా అనిపిస్తే, ఈ వాక్యము మీకు విలువైంది అనిపిస్తే, మీ జీవితాల్లో తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది అని మీకు అనిపిస్తే ఈ కొన్ని రెఫరెన్స్లు మీరు నోట్ చేసుకోండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. బహుశా మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, మీకు ఇప్పుడు తృప్తి అనేది పెద్దగా అర్థం కాకపోవచ్చేమో కానీ తర్వాతి దినాల్లో తృప్తి ఎంత విలువైనదో మీకు అర్థం అవుతుంది. తృప్తి లేని జీవితంలో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అసలు ఎందుకు జీవించుచున్నామా అనే ప్రశ్న వస్తుంది ప్రియ సోదరుడా. ఇదే ప్రశ్న ఇజ్రాయెల్ ప్రజలకు కూడా వచ్చినది. ఇదే ప్రశ్న ఇజ్రాయెల్ ప్రజలకు కూడా వచ్చింది. చదువుతారా ఒకసారి? నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా సరే నేనే చదువుతాను. నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనం. దేవుని పిల్లలు దేవుని ఘనమైన కార్యములు చూచిన వారు, దేవుని యొక్క అఖండ అమోఘమైన కార్యములను చూచిన దేవుని పిల్లలు అంటున్న మాట. నిర్గమకాండము
16వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను, దయచేసి గమనించండి. మీరు కూడా నాతో పాటు కలిసి. ఇజ్రాయేలీయులు మేము మాంసము కొండలే తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేత ఏల చావకపోతిమి ఈ సర్వ అక్కడ తోడుకుని వచ్చినగా చూసినారా? దేవుని పిల్లలు, దేవుని ఘనమైన బలమైన కార్యములు చూసిన జనము, దేవుని రక్షణను చూసిన జనము, కల్లారా ప్రభు యొక్క కార్యములను చూస్తున్న ప్రజలు ఏమంటున్నారు? మాకు తృప్తి లేని జీవితం, ఎందుకు చావలేకపోతుంది అంటారా? సోదరా, తృప్తి లేని వాడనే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? జీవితంలో బయటికి అనర్లేండి, ఎందుకంటే బయటికంటే పక్కన ఉన్న వాళ్ళు కొడతారు కదా. పిల్లలు అంటే తల్లిదండ్రులు కొడతారు, భార్య ఈ మాట అంటే భర్త కొడతాడు, భర్త ఈ మాట అంటే భార్య కొడుతుంది కదా. మీరు ఎలా చావలేకపోతున్నట్టు ఊరుకుంటారా? వెంబడే ఒకటి ఏం చేస్తారు? ఒక దెబ్బేస్తారు. ఎందుకంటే ఆ మాట అనేది దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అనకూడని మాట, దేవునికి బాధ కలిగించే మాట, ఆయనను ఏడిపించే మాట. ఏమంటున్నారు చూడండి, ఎందుకు మేము చావలేకపోతుంది? ఐగుప్తులో తృప్తిగా తిన్నామే. చూసినారా? దేవుడిచ్చే తృప్తిని కాదనుకుంటున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఐగుప్తులో మేము తృప్తిగా ఉన్నామని అక్కడేమో ఏడ్చినారు, అక్కడేమో ఆ కుండల దగ్గర కూర్చొని ఏడ్చినారు. ఎక్కడున్నాడు దేవుడు? ఎందుకు చూడట్లేదు దేవుడు? మా కష్టాన్ని ఎందుకు దృష్టి ఉంచట్లేదు అని అక్కడ అన్నారు. ఇప్పుడేమంటున్నారు? తృప్తిగా ఎంతకాలమైంది తిని, తృప్తిగా ఎంతకాలమైంది నవ్వుకొని. ఎక్కడ ఆ మాంసం? ఎక్కడ ఆ వస్త్రాలు? ఎక్కడ ఆ సంతోషం? ఎక్కడ? ఏంటి మాకి ఈ యొక్క అరణ్య ప్రయాణం? చూసినారా? దేవుని పిల్లల్లో అసంతృప్తి, అశాంతి, నెమ్మది లేని స్థితి. ఎందుకు దేవుని పిల్లలకు ఈ తృప్తి లేని జీవితం ఎందుకు వస్తుంది అని అంటే, కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని వస్తాం, కొన్ని కారణాలు చూపించి, ఆ తర్వాత ఎవరు దేవుని తృప్తిని అనుభవిస్తారు, హూ విల్ సాటిస్ఫై ఇన్ దేర్ లైఫ్ అనే పాయింట్ మీ ముందుకు తీసుకొని వస్తాం. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనము చెప్పుచున్నది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం చెప్పుచున్నది, పాతాళమునకును అగాధ కూపమును అలాగనే నరుడు అనే ఆ పేరు తీసేసి నీ పేరు పెట్టుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు అనిల్ కుమార్కి ఏమిటి లేదు? అనిల్ కుమార్ దృష్టికి తృప్తి లేదు. ఏది చూసినా ఏం కావాలి? పొందాలి, అనుభవించాలి. సోదరా, నరుని దృష్టికి ఏం లేదు? తృప్తి లేదు. తృప్తి కలగదు. ఎన్ని చూసినా, మన నాలుక ఎన్ని తిన్నా, ఎన్ని అనుభవించినా ఏమి లేదు, చివరికి తృప్తి లేదు. కాబట్టి దేవుని పిల్లల్లో ఈ లక్షణం ఉంటే, ప్రభువు ఎన్ని దయచేసినా, ఎంత పెద్ద ఉద్యోగం ఇచ్చినా, ఎంత పెద్ద చదువు ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఏమి చేసినా కూడా తృప్తి మనకు దొరకదు. కాబట్టి ఇది చాలా భయంకరమైన స్థితి. తృప్తి ఎట్లా దొరకట్లేదు చూడండి. నరుల దృష్టి తృప్తి కానేరదు, కాబట్టి వారి కళ్ళకు తృప్తి కలగట్లేదు. ఇంకా చూద్దామా? 30వ అధ్యాయము 15వ వచనము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు మూడు కలవు. చూడండి, మనతో పాటు తృప్తి కలగనివి కూడా ఒక 3-4 ఉన్నాయి. జలగ చూడండి, జలగ ఏం చేస్తుంది? ఇమ్ము ఇమ్ము అంటే జలగ లాగుతూనే ఉంటది కదా. ఒకసారి జలగ మన శరీరాన్ని ఎక్కడైనా పట్టుకుంటే ఆ జలగ ఏం చేస్తుంది? బహుశా మీరు పిల్లలు మీకు తెలవకపోవచ్చు. జలగలంటే మా చిన్నప్పుడు బాగా కనిపించాయి, ఇప్పుడు కనిపించట్లేదు. అవి కూడా చచ్చిపోతున్నాయి మన బాధ భరించలేక.
మనం వదిలే పొల్యూషన్ ని తట్టుకోలేక జలగలు కూడా చచ్చిపోతుంది. జలగలు ఏం చేస్తాయి? కాలునో చేతినో ఎక్కడో పట్టుకొని రక్తమంతా పీలుస్తూనే ఉంటాయి. పోనీ కొంత పీల్చి ఆగుతాయంటే ఆగవు. పీల్చి పీల్చి ఈరోజు మన హృదయ స్థితి ఎట్లుంది? దేవుడు ఏదన్నా ఇస్తే తృప్తి కలగట్లేదు. ఇంకా ప్రభా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినాడు, తృప్తి లేదు. ప్రభా ఇంకా పెద్ద ఉద్యోగం కావాలి, ఇంకా పెద్ద జీతం కావాలి, ఇంకా ప్రమోషన్ ఎప్పుడు ఇస్తావు, ఇంకెప్పుడు నా స్థితిని బాగు చేస్తావు, నా వయసు అయిపోతుంది, రిటైర్మెంట్ కి దగ్గర పడుచున్నాను, ఇల్లు ఎప్పుడు ఇస్తావు, కారు ఎప్పుడు ఇస్తావు, బంగ్లా ఎప్పుడు ఇస్తావు. తృప్తి లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో మనిషికి ఏం కలగట్లేదు, తృప్తి కలగట్లేదు. ఇలా తృప్తి లేనివి కొన్ని ఉన్నాయి ఈ లోకంలో. ఒకటేంటో తెలుసా? సమాధికి తృప్తి లేదు. సమాధికి తృప్తి లేదు. చూడండి, ఇప్పుడు సమాధి ఎప్పుడు తెరుచుకునే ఉంటది. పాతాళమునకు తృప్తి లేదు. పాతాళం కూడా ఎప్పుడు నోరు తెరుచుకొని ఎంతమంది వస్తారా, రండి రండి అని పాతాళం కూడా ఎప్పుడు తృప్తి పొందదు. సమాధి తృప్తి పొందదు. మూడవదిగా భూమి తృప్తి పొందదు. భూమి మీద మీరు ఎన్ని నీళ్లు పోయండి, ఎన్ని వర్షాలు కురిపించినా దేవుడు ఇంకా భూమి ఏమంటది? నాకు నీళ్లు కావాలి కావాలి కావాలి. కాబట్టి భూమి తృప్తి పొందదు. చివరకు అగ్ని తృప్తి పొందదు. దహించే అగ్ని, మీరు చూడండి, అగ్ని ఒకసారి అడవిలో మండిన తర్వాత అడవిని కాల్చుకుంటూ వెళుతూనే ఉంటుంది. అడవికి ఏముండదు, ఆ యొక్క అగ్నికి ఏముండదు, తృప్తి ఉండదు. ఆ 4 అంశాలు అవే: సమాధి, పాతాళము, భూమి, ఖనని ఆ యొక్క గర్భము. ఇంకా చెప్పుకుంటూ పోతే ఖనని గర్భం ఇంకా కావాలి, ఇంకా ఇంకా ఆ గర్భం ఏం కోరుకుంటుంది? ఇంకా కనాలి, ఇంకా కనాలి, ఇంకా పిల్లల్ని పుట్టించాలి. ఖనని గర్భం ఇంకా కనాలని చూస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో చాలా తృప్తి పొందని ఉన్నాయి. బాధాకరం ఏంటంటే వీటన్నిటిలాగానే దేవుని పిల్లలు కూడా తృప్తి పొందని వారుగా ఉంటున్నారు. ప్రియ సోదరా, ఇప్పుడు మీకు ఒక శ్రేష్టమైన మాటను తీసుకొని వస్తాను. ఎవరు తృప్తి కలిగి జీవిస్తారు? ఎవరు తృప్తి కలిగి జీవిస్తారు? ఎలా మనం తృప్తి కలిగి జీవిస్తాం? ఒకవేళ నీకు ఈ మాటలు చాలా విలువైనవి అనుకుంటే ఈ మాటల్ని రాసి పెట్టుకో. ఎప్పుడు నీకు అసంతృప్తి అని అనిపించిన, అశాంతి అనిపించిన, ఆ ఫీలింగ్ నీకు వచ్చిన, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై పేరెంట్స్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ జాబ్ ఆర్ ప్లేస్ ఆర్ చర్చ్, ఇలా ఏ ఒక కారణం ద్వారా నువ్వు నాట్ సాటిస్ఫైడ్ అనే ఆ ఫీలింగ్ నీ మనసులో వస్తే ఈ మాటల్ని చదువుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ యొక్క మనస్సును మారుస్తాడు. రండి, ఒక 6 అంశాలు మీ ముందుకి త్వరగా తీసుకొని వస్తాం. ఎలా? హౌ వి షల్ సాటిస్ఫై అవర్ సెల్ఫ్, హౌ వి కెన్ ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ ఇన్ అవర్ లైఫ్. ఎలా మనము తృప్తి పొందగలము, ఎలా తృప్తిని అభివృద్ధి చేసుకోగలము, ఎలా తృప్తిని మన జీవితంలో మనము ఎప్పుడు కలిగి ఉండేదము అనే అంశాలు మీ ముందుకు ఒక 6 అంశాలను త్వరగా తీసుకొని వస్తాం. మొట్టమొదటిగా తృప్తి ఎలా దొరుకుతుంది, ఎవరి జీవితంలో ఉంటుంది, ఎలా మనము దాన్ని పొందగలము అనే మొట్టమొదటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. కీర్తన గ్రంథము తృప్తి అనే పదాన్ని ఎక్కువగా కీర్తన గ్రంథంలో చూస్తాం. దావీదు మరియు సొలొమోను చాలా సార్లు తృప్తి తృప్తి అనే పదాన్ని రాయించి పెట్టినారు. వారు రాసిన కొన్ని శ్రేష్టమైన కీర్తనల్లో నుంచి ఈ తృప్తి అనే పదాన్ని గురించి ధ్యానం చేద్దాం. 22వ కీర్తన 26వ వచనము త్వరగా చదువుకుందామా? 22వ కీర్తన మొట్టమొదటిది, ఎవరు తృప్తి పొందెదరు? Psalms chapter 22 దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయం నిత్యము బ్రతుకును. ఎంత చక్కటి మాట! దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును.
అంటే హృదయానికి తృప్తికి ఏమిటి కనెక్షన్ అనేది కూడా ఇక్కడనే రాయబడి ఉన్నది. తృప్తి లేని హృదయము జీవము లేని హృదయం. తృప్తి లేని హృదయము నిరాశతో నిండుకున్న హృదయం. తృప్తి లేని హృదయము మరణమునకు సిద్ధపడి ఉండే హృదయము. అందుకే చూడండి, చాలా మంది, కొంతమంది వారు ఏం చేస్తారు, తమను తామే చంపుకుంటూ రాస్తుంటారు, ఒక నోట్స్ రాస్తుంటారు కదా, ఒక నోట్ రాసి వాళ్ళ ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఏమని రాస్తారు మీరు గమనించిదిరా? నేను తృప్తి లేని వాడినై, ఐ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై లైఫ్, I tried very much to get satisfaction, but I was unsatisfied అని చెప్పి, వాళ్ళేమి తిండి లేని వారు కాదు, తల్లిదండ్రులు లేని వారు అంతకంటే కానే కాదు, చదువు లేని వారు కానే కాదు, జ్ఞానవంతులు, చదువుకున్నవారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, వారే తృప్తి లేని వారుగా జీవించుచున్నారు. ఒక్కొక్కసారి తమ జీవితాన్ని ముగించుచున్నారు. ఎందుకు అని అంటే, చూసారా, తృప్తి ఎట్లా దొరుకుద్ది, ఎవరికి దొరుకుద్ది? దీనులకు. 26వ వచనము, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. అందుకే దేవుడు చెప్పుచున్నాడు, దీనులై ఉండండి. యేసుప్రభువు వారు ఎన్నిసార్లు చెప్పినారు? దీనులై ఉండండి. మీ హృదయములో దీనులుగా దీనత్వమును పొందండి. దీనత్వము కొరకు ప్రయాసపడండి, సంపాదించుకోండి. ఎందుకు తెలుసా? వై? ఎప్పుడైనా అనుకున్నావా, ఏంటయ్యా లోకమంతా దీనులుగా ఉండకూడదని చెప్తుంటే, ఈ దేవుడు మాత్రము దీనులుగా ఉండండి, తగ్గించుకోండి, తమను తాము తగ్గించుకున్న వారు హెచ్చించబడెదరు, తమను తాము హెచ్చించుకున్న వారు తగ్గించబడెదరు. ఈ మాట ఎందుకు చెప్పినాడు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు సహోదరా, నువ్వు దీనుడుగా ఈ లోకములో జీవించావు. ఆయన దీనుడై రిక్తుడై, ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చిన గొర్రె పిల్లగా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా, దీనుడుగా వచ్చిన యేసుప్రభులో మనకు కనిపించే, అన్ని కాలములలో కనిపించే ఒక గొప్ప లక్షణము దీనత్వం. మరి దేవుని పిల్లలైన మనము దీనత్వము ఎందుకు కలిగి ఉండవలేను అని అంటే, దీనత్వం ద్వారా నువ్వేం పొందుతావు? తృప్తి పొందుతావు. దీనత్వము లేకుండా తిన్నావంటే, ఆహారం భుజించిన అది ఏ బిర్యానీ కావచ్చు కదా. ఈ రోజుల్లో బాగా ఎక్కడ పోయినా కూడా, మీ దగ్గర పరిస్థితి తెలియదు కానీ మా దగ్గర బిర్యానీ బాగా పెడతారు. ఎక్కడైనా సరే, ఏ మ్యారేజ్కి పోయినా, ఏ మందిరంకి ఎక్కడికి పోయినా బాగా బిర్యానీ, చికెను, మటను బాగా సమృద్ధిగా పెడతారు మా వైపు అయితే. బహుశా మీ దగ్గర కూడా అట్లనే ఉంటుంది అనుకుంటున్నాం. కానీ అది తిన్నా తృప్తి దొరకట్లేదు, ఎంత తిన్నా తృప్తి దొరకట్లేదు కదా. ఇంకా తినాలి. చూడండి, తృప్తి ఉంటే కొద్దిగా తిన్నా కూడా చాలా అనిపిస్తుంది. తృప్తి లేనప్పుడు ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు. తిన్నామన్న ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉండదు. ఎందుకో తెలుసా? తినే తిండి దానికంటే ముందుగా నీ హృదయంలో దీనత్వము, యేసు ప్రభువారి వలె దీనుడవై ఉంటేనే నువ్వు తినే తిండి, నువ్వు చేసే భోజనం ద్వారా నీకు తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు, వెతుకుతావు. నీ హృదయము తెప్పరిల్లుతుంది. చచ్చిపోయే హృదయం, నీరసించిన హృదయం, నిరాశలో ఉన్న హృదయం, అయ్యో ఎందుకు ఈ లోకములో ఉన్నానా అన్న హృదయం తెప్పరిల్లు. దేవుని కొరకు బతకాలని, జీవించాలని కోరుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా ప్రియ సహోదరా, యవనస్తుడా, తృప్తి కావాలా నీకు? ఇఫ్ యు వాంట్ సాటిస్ఫాక్షన్, ఎలా ఉండాలి? నువ్వు దీనుడవై, అది నేర్చుకో. దీనత్వం నేర్చుకో. ఒకవేళ ఏదైనా ప్రౌడిష్ నేచర్ నీలో ఉందేమో, దేన్ని చూసుకొనైనా సరే, అది ఏదో ఒక కారణాన్ని చూసుకొని ఒక ప్రౌడిష్ నేచర్ నీలో వస్తే, నీలో ఫస్ట్ అన్సాటిస్ఫాక్షన్ అక్కడనే మొదలవుతుంది. అది పెరిగి నీ హృదయము పాడైపోతుంది. తర్వాత నీ జీవితము పాడవుతుంది. రెండవ ప్రాముఖ్యమైన అంశం చూద్దాం. రెండవ ప్రాముఖ్యమైన అంశం మేము ముందుకు తీసుకొని వస్తాం. తృప్తి నీకు ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? ఆ తృప్తిని నువ్వు నీ జీవితంలో ఎట్లా నువ్వు అభివృద్ధి చేసుకోగలవు? 36వ కీర్తన
8వ వచనం. Psalms chapter 36 verse 8. ఆల్ టుగెదర్ ప్లీజ్, అందరం కలిసి చదువుకుందామా? 36వ కీర్తనలో 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చూసినారా ఎంత చక్కటి మాట? నీ మందిరము సమృద్ధి వలన. కాబట్టి తృప్తి ఎక్కడ దొరుకుతుంది బ్రదర్స్ సిస్టర్స్? ఎక్కడ దొరుకుతుంది? ఆయన మందిరములో దొరుకుతుంది. ఆయన మందిరములో సమృద్ధి అయిన తృప్తి ఉంది. అంటే దేవుని మందిరానికి వెళ్ళని వారికి, వారు ఎవరైనా సరే, బహుశా యేసు ప్రభును ఎరగని వారు కావచ్చు, రక్షణ పొందని వారు కావచ్చు, లేదా రక్షణ పొందిన నువ్వైనా కావచ్చు. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళట్లేదు ఏదో కారణం చేత, మేబీ సమ్ టైమ్స్ వ్యాలిడ్ రీజన్స్ ఆర్ దేర్. ఈ రోజుల్లో పిల్లలకి ఏమున్నాయి? పరీక్ష. ఆదివారం రోజే ఇంటర్వ్యూస్, ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆదివారం రోజే ఆరోగ్యము చెడిపోతుంది. ఆదివారం రోజే బంధువులు మన ఇంటికి వస్తారు. ఆదివారం రోజే ఏదో ఇంపార్టెంట్ పని అనేది ఏర్పడుతుంది. మీకు తెలుసా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఆల్ దీస్ ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ సాటాన్. సైతాను యొక్క కుతంత్రములు ఇవన్నీ. ఈ సైతాను కుతంత్రం ఏమిటి తెలుసా? నిన్ను దేవుని మందిరానికి పోనివ్వకుండా ఆపవలెను. ప్రియసోదరా, ఒక్కసారి నిన్ను దేవుని మందిరానికి పోకుండా ఆపితే చాలు, దట్ ఆటోమేటికల్లీ రిజల్ట్స్ అన్సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే మనకంటే ఎక్కువగా సైతానికి బాగా తెలుసు ఈ వాక్యం గురించి. నీ మందిరమందు ఆ సమృద్ధి వలన వారు తృప్తి నొందెదరు. కాబట్టి మందిరంలో సమృద్ధి అయిన తృప్తి ఉన్నది. ఒక్కసారి మనిషిని యేసు ప్రభు యొక్క మందిరమునకు, యేసు ప్రభును ఆరాధించే స్థలమునకు, యేసు ప్రభు వారికి ప్రార్థన చేసే స్థలమునకు వెళ్లకుండా ఆపగలిగితే చాలు, దట్ ఆటోమేటికల్లీ లీడ్స్ టు ద అన్సాటిస్ఫాక్షన్ ఇన్ హిస్ లైఫ్. ఆ తర్వాత జరిగేది ఏంటి మీకు తెలిసిందే. ఒక్కసారి ఆ యొక్క అసంతృప్తి మొదలైన తర్వాత వాళ్ళ హృదయము బలహీన పడిపోయి, నీరసించి, నిరాశ, నిస్పృహ, చివరికి ఆ హృదయం అంటది, ఎందుకు, ఏమి, వాట్ ఈస్ ద పర్పస్ ఐ బిలీవ్డ్ క్రైస్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఐఎమ్ ఫాలోయింగ్ క్రైస్ట్, వాట్ క్రైస్ట్ ఈస్ డూయింగ్ ఇన్ మై లైఫ్. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు నా జీవితంలో, వాట్ ఐ అచీవ్డ్ ఇన్ మై లైఫ్ త్రూ క్రైస్ట్. ఇలా ఎన్నెన్నో అవిశ్వాసయుక్తమైన మాటలు, ఆలోచనలు పుట్టును. ఆ తర్వాత ఇక మీకు తెలిసిందే, ఈజీలీ యూ బికమ్ ఏ ఫిష్ టు ద సాటన్. చక్కగా దొరుకుతాం మనకి. వాడు గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుచున్నాడు, మనకు తెలిసిన విషయం. కాబట్టి మన అన్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడికి తీసుకుపోతుందో చూసినావా? వి బికమ్ ఏ ప్రే టు సాటన్. వాడికి మంచిగా దొరుకుతాం, చక్కటి ఆహారంగా దొరుకుతాం. ఆ తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని సైతాన్ ఏం చేయను, పాడు చేయను. కాబట్టి దేవుని మందిరానికి ఎప్పుడు ఆగకూడదు ప్రియసమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, వాట్ ఎవర్ సిచ్యువేషన్, వాట్ ఎవర్ టైం, వాట్ ఎవర్ అర్జెన్సీ, వాట్ ఎవర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, నెవర్ ఎవర్ లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు బీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఉంది, ఆయన యొక్క సహవాసములో ఉంది, ఆయన పిల్లల సహవాసములో ఉంది. దట్ గివ్స్ సాటిస్ఫాక్షన్. అది తృప్తిని నీలో అభివృద్ధి చేస్తూ ఉంటుంది. నువ్వు తృప్తి పొందితే ఆనందము, సంతోషముతో నువ్వు జీవిస్తావు. దెన్ ఆటోమేటికల్లీ ఆల్ థింగ్స్ విల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. అసంతృప్తి అనేది నీ దారి చేరదు. అసంతృప్తి రానంత వరకు సైతాను నిన్ను ముట్టలేడు. ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? తృప్తి. మొట్టమొదటి అంశాన్ని చెప్పాం, దీనత్వం. దీనత్వం ద్వారా తృప్తి పొందుతాం. తినే ఆహారం ద్వారా నీకు తృప్తి కాదు, దీనత్వము కలిగి ఆహారాన్ని భుజించుట ద్వారా మాత్రమే తృప్తి. రెండవదిగా చూస్తున్నాం, ఆయన మందిరమందు మనకేమున్నది? సమృద్ధి అయిన తృప్తి
ఉన్నది. మూడవ అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మూడవ అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనం చదువుతారు. ఎవరైనా చదువుతారా? యవనస్తులు. మెదడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది. చూసినారా ఎంత చక్కటి మాట. మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణం పొందుచున్నది. ఇది ప్రాణానికి సంబంధించిన తృప్తి. ఇది కడుపుకు సంబంధించిన తృప్తి కాదు. ఇది హృదయానికి సంబంధించిన తృప్తి కాదు. నీ ప్రాణానికి సంబంధించిన తృప్తి. ఇదిగో ఈ తృప్తి లేకనే నా ప్రాణము విసిగిపోయింది, నా ప్రాణము నీరసించిపోతుంది, నా ప్రాణము బలహీనము. ఎందుకు ఈ ప్రాణము? చూసినారా ఎంత మంది అంటారు తెలుసా? ఇందాక ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ మాట అన్నారు. చూసినారు కదా నిర్గమకాండములో. ప్రాణము విసిగిపోతుంది. ఎందుకంటే ప్రాణానికి తృప్తి లేదు. ప్రాణానికి ఏమి లేదు? తృప్తి లేదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, కొవ్విన మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణమునకు తృప్తి దొరుకుచున్నది. ఎట్లా? ఏ విధముగా అంటే, ఉచ్చహించు పెదవులతో నా నోరు నిన్ను గానము చేయొచ్చు. ఉచ్చహించు పెదవులతో. ఎంత చక్కటి మాట. ప్రియ సోదర సోదరి, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా యవనస్తుడైన నీవు నేను మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధనలో తృప్తి దొరుకుతుంది. మనం చాలాసార్లు ఆరాధన అంటే కేవలము ఆదివారంలో లేదు ఎప్పుడెప్పుడో అలా 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 చేస్తూ ఉంటాం. నిజమైన ఆరాధన ప్రతి క్షణము దేవుణ్ణి ఆరాధించు. ప్రభువా, ఈరోజు ఈ సమయం ఇచ్చిన, ఈ ఆహారం ఇచ్చినావు తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నాకు ఈ పరీక్షలో ఈ చక్కటి మార్కులు ఇచ్చినావు, వందనాలు. ప్రభువా, ఈరోజు ఈ క్లాస్ అటెండ్ అవుతున్నాను, కాలేజీకి క్షేమంగా తీసుకొచ్చినావు తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ క్లాసు వినడానికి సహాయపడుతున్నావు, వందనాలు. ఈ పరీక్ష రాయడానికి నన్ను సిద్ధపరుస్తున్నావు, నీకు వందనాలు. ప్రభువా, ఈరోజు నేను ఈ బైబిల్ చదువుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతి. ప్రతి దగ్గర ప్రతి అంశం కొరకు మనము ఆరాధించే వారముగా ఉంటే మన ప్రాణమునకు తృప్తి. ఆరాధన ఏంటి చేస్తావు? దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న చిన్నవే. మనమేమి పెద్ద పెద్ద ఆరాధనలు చేయవలసిన అవసరం లేదు. ఎక్కువ సమయం కాదు. ఒక్క మాట, తండ్రి వందనాలు తండ్రి, ఈరోజు నాకు సహాయపడింది, ఈ క్షణంలో సహాయపడింది, ఈ విధంగా సహాయపడినావు అని నువ్వు పదే పదే నీ మనసులో అనుకుంటూ ఉంటే నీ ప్రాణంకి ఏం దొరుకుతుంది తెలుసా? తృప్తి దొరుకుతుంది. ఆరాధన తృప్తినిస్తుంది. కేసు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆ తృప్తి, మన ప్రాణమునకు తృప్తిని కలుగజేసుకోవటం. మనం అనుకుంటాం దేవుని ఆరాధన చేస్తే ఆయన సంతోషపడతాడు, ఆయన ఆనందపడతాడు. కాబట్టి దేవుణ్ణి సంతోషపరచడానికి మనం ఆరాధించాలని కొంతమంది చెప్తాం. కొంతమంది అనుకుంటారు దేవుణ్ణి స్తుతిస్తే అది దేవుడికి మనం ఏదో మేలు చేసిన వాళ్ళమని అనుకునే జనాలు కూడా కొంతమంది ఉన్నారు. బాధాకరం ఉంటుంది. మనం ఆరాధన చేసినా చేయకపోయినా దేవునికి ఆరాధించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉన్నారా లేదా? పరలోకంలో 24 గంటలు ఆయన పరిశుద్ధుడు 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 అని ఆరాధించే దూతల సమాజం ఉన్నది. కెరూబుల సమాజము, సెరూబుల సమాజం ఉన్నది. వారు నిత్యమైన ఆరాధించునే ఉన్నారు. మరి అయినా కూడా దేవుడు ఆయనను ఆరాధించడానికి మనకెందుకు ఆ అవకాశం ఇచ్చినాడు? మనని ఎందుకు ఆరాధించమంటున్నాడు అంటే, మనం ఆరాధించడం ద్వారా ఆయనకేదో, ప్రభుకేదో గొప్ప మేలో లేకపోతే ఏదో సంతోషమో కాదయ్యా. మనం ఆరాధిస్తే మన ప్రాణానికి తృప్తి దొరుకుతుంది. ఆ తృప్తి నిన్ను సంతోషముగా ఆనందముగా ఉంచుతుంది. కాబట్టి అన్ని సమయాల్లో, అన్ని కాలములలో, అన్ని పరిస్థితులలో, అది కష్టమైన దుఃఖమైన, అది ఏ పరిస్థితి అయినా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. ప్రభా, ఈరోజు చక్కగా నిద్రపోయే అవకాశం ఇచ్చింది. ప్రభా, ఈ చక్కటి భోజనాన్ని ఇచ్చినావు, నీకు వందనాలయ్యా.
ప్రభా ఉదయకాలంలో లేచిన వెంటనే తండ్రి రాత్రంతా కాపాడినావు, ఆరోగ్యంగా నన్ను తిరిగి లేపినావు, వందనాలు తండ్రి. చదువుకునే ముందు ప్రభా చదువుకునే అవకాశం ఇచ్చినావు. ఈ స్థితికి రాని వాళ్ళు ఎంతమంది, ఈ ఉద్యోగానికి రాని వాళ్ళు ఎంతమంది, ఈ స్థితి కలిగి లేని వారు ఎంతమంది ఈరోజు. వాళ్ళతో పోలిస్తే ప్రభా నన్ను ఎంతగా కాపాడుచున్నావు, రక్షిస్తున్నావు. కేశవుడు నీ ఆరాధన నీ ప్రాణంకి ఏం తెస్తుంది? తృప్తిని తీసుకొని వస్తుంది. 4వ అంశంలోకి వెళ్తాం. 4వ అంశంలోకి వెళ్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 verse 6. గలవారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. తృప్తిపరచబడుదురు. దేని కొరకు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. 4వ ప్రాముఖ్యమైన అంశము, దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేవారు. ఆకలి, దప్పిక ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? దేవుని కొరకు కష్టాన్ని అనుభవించేది. దేవుని కొరకు కష్టపడటం నీకు తృప్తినిస్తుంది. కాబట్టి సుఖం తృప్తినియదు ప్రియ సహోదరా. మనం ఏసీ రూమ్ లో వండుకుంటే తృప్తి కలగదు, లేకపోతే చక్కటి ఆహారం తింటే తృప్తి కలగదు. సుఖవంతమైన జీవితంలో తృప్తి ఉండదు. అట్లుంటే సొలొమోను ఎందుకు నాకు తృప్తి లేదని అనేవాడు. ఒకవేళ అట్లుంటే ఈ లోకంలో ఎంతమంది ధనికులు సుఖంగా తృప్తితో జీవించారు. ఒకవేళ తృప్తి అనేది ఇంకో దగ్గర దొరికేదైతే ప్రియ సోదరా, లోకమంతా అక్కడికే వెళ్తుంది కదా. తృప్తిని దేవుడిచ్చేది, లోకం ఇచ్చేది కాదు. ఇప్పుడు చదవండి ఈ మాట ఏం చెప్తుందని. తృప్తి ఎక్కడిస్తుంది? ఎక్కడ దొరుకుతుంది? దేవుని కొరకు కష్టపడటం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు, వారు తృప్తిపరచబడతారు. దేవుని కొరకు కష్టపడతావా? దేవుని కొరకు ఆకలి కొంటావా? దేవుని కొరకు దప్పి కొంటావా? దేవుడు అడుగుచున్నాడు ఈరోజు. ఒకవేళ నువ్వు ఇది చేస్తే నేను నీకు తృప్తినిస్తానంటున్నాడు దేవుడు. ఆకలి కొని అంతగా కష్టపడటం, దప్పిక కొని అంతగా కష్టపడటం, మళ్ళీ మళ్ళీ ఆకలి అయ్యేంతగా ఇంకా ఇంకా దేవుని కొరకు శ్రమ పడటము, చెమటోర్చటము, దేవుని కొరకు భారమైన పనులు చేయటము, బరువుతో కూడిన పనులు చేయటం. ఈరోజు బాధాకరం, యవ్వనస్తులు దేవుని పనికి ముందుకు రావట్లేదు. దేవుని పనికి ముందుకు రావట్లేదు, కష్టపడటానికి ముందుకు రావట్లేదు. అందుకనే యవ్వనస్తుల్లో ఈరోజు ఏం లేదు, తృప్తి లేదు. అమ్మో ఎండలు అంటున్నారు, ఒకవైపు ఎండలు అంటారు, ఒకవైపు ఇంత సమయమా అంటాం, ఒక సైడు ఇంకో కారణం. దేవుని కొరకు కష్టపడటానికి ఈరోజు దేవుడు సుఖం ఇవ్వాలి, కానీ దేవుని కొరకు మనము కష్టపడకూడదు. అందుకనే మనకేముండట్లేదు, తృప్తి పరచబడట్లేదు. ఇఫ్ యు వర్క్ హార్డ్ ఫర్ క్రైస్ట్, గాడ్ షల్ సాటిస్ఫై యు. జ్ఞాపకం చేసుకో. దేవుని కొరకు కష్టపడితే దేవుడు తృప్తిని అనుగ్రహిస్తాడు. నేను చాలా సార్లు నా సొంత జీవితంలో చూశాను. నేను వారమంతా ఎంత రుచికరమైన భోజన పదార్థాలు తిన్నా కలగని తృప్తి ఆదివారం రోజు దేవుని పని చేసిన తర్వాత ఏదో ఒక సంఘముకో ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పి అక్కడ దేవుడు ఇచ్చిన ఆ కొద్ది భోజనము తింటే ఎంత తృప్తిగా అనిపిస్తుందో. ఇది నా యొక్క ఓన్ ఫీలింగ్ చెప్తున్నా, నేను అనుభవించి ఇన్ని సంవత్సరాల నుంచి. వారమంతా ఇంట్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఒక్కోసారి మా కాలేజీలోనో మాకెంతో చాలా టేస్టీ ఫుడ్, ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద హోటల్స్, చెఫ్స్ ద్వారా తయారు చేయబడిన ఆ యొక్క విలువైన ఆ యొక్క రుచికరమైన భోజన పదార్థాలు తెచ్చి ఇచ్చినా తిన్నా కూడా కలగని తృప్తి దేవుని పని చేసి ఆ తినే కొద్ది తిండి, ఆ తినే చిన్న ఆ యొక్క ముద్ద ఎంతో తృప్తిగా, ఎంతో సంతోషంగా నా సొంతంగా అనుభవించింది. అయ్యో, నేను ఎన్నోసార్లు ఈ మాటను గుర్తు చేసుకున్నాను. నీ పని చేసి తింటే ఆ తినే ఆహారం తృప్తినిస్తుంది. ఆయన కొరకు కష్టపడి తినే తిండి తృప్తినిస్తుంది. ప్రియసం మన కొరకు మనం కష్టపడి సమకూర్చుకునే తిండి మనకు తృప్తినివ్వదు.
దేవుని కొరకు కష్టపడి పని చేసి దాని ద్వారా ఆ దేవుడిచ్చే ఆ తిండిలో ఏముంటది, ఆ భోజనంలో ఏముంటది, తృప్తి. కాబట్టి దేవుని కొరకు కష్టపడు, శరీరాన్ని సిద్ధపరచుకో. యవనస్తుడా, నీ ఒంట్లో బలం ఉన్నది, నీ శరీరంలో బలం ఉన్నది. ఈ బలాన్ని దేవుని కొరకు వాడుము, అట్లా నువ్వు తృప్తిపరచబడతావు. కాబట్టి ఎన్ని అంశాలు చెప్పాం? 4 అంశాలు చెప్పాం. రండి 5వ అంశంలోకి వెళ్తున్నాం. 5వ ప్రాముఖ్యమైన వచనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామా? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చూసినావా? ఏ స్థితిలో ఉన్నదో ఎవరు చెప్పిన మాట ఇది? చెప్పాలి అసలు. ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పిన మాట బ్రదర్ ఇది? ఎవరన్నా మాట ఇది? పౌలు గారు అన్న. ఏమంటారు పౌలు గారు? నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలోని తృప్తి కలిగి జీవించగలను. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఇస్తాడు కదా. ఒకరికేమో పెద్ద ఉద్యోగము, ఒకరికి చిన్న ఉద్యోగం, ఒకరికి ఎంతో డబ్బు, ఒకరికేమో పేదరికం, ఒకరికేమో సంపూర్ణమైన ఆరోగ్యం, ఒకరికేమో అనారోగ్యం, ఒకరికేమో కార్లు, బంగ్లాలు, మేడలు, ఇంకొకరికేమో చిన్న పూరి గుడిసె, ఇంట్లో ఏ వస్తువులు లేని స్థితి. ఇలా చెప్పుకుంటూ వెళితే లోకములో జీవించే అందరూ, సరే లోకము దాకా ఎందుకు, మన సంఘంలోనే చూసుకుంటే, మన హెబ్రోను సంఘంలోనే చూసుకుంటే ఎన్నో కొందరేమో ఉన్నతమైన స్థితి, కొందరు తక్కువ స్థితి, కొందరు ధనికులు, పేదవారు, కొందరు బాగా చదువుకున్న వారు కనిపిస్తారు, కొందరు చదువులేని వారు కనిపిస్తారు. ఇలా ఎన్నో డిఫరెన్సెస్ మనం చూస్తుంటాం. ఇప్పుడు పౌలు గారు అన్న మాట చదువుతారా మళ్ళొకసారి? చూసారా? నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో చదువుతారమ్మా మళ్ళొకసారి మాట? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. కొదువలో కొదువు ఉన్నది లేదంటున్నారా? పౌలు గారు ఒప్పుకుంటున్నారు కదా, నాకు కొదువు ఉన్నదని. అంత పెద్ద దైవజనుడు, అంత గొప్ప వాక్య పరిచారకుడు, సంఘాలు స్థాపించిన దైవజనుడు. ఈ రోజుల్లో మనం చూస్తే మన భక్సింగ్ గారిని చూసినట్టుగా ఆ రోజుల్లో జీవించిన వ్యక్తి, అంత గొప్ప దైవజనుడే అంటున్న మాట ఏంటది? నేను కొదువ కలిగి ఉన్నాను. మరి ఆ కొదువులో కూడా నేను తృప్తి కలిగి. కాబట్టి ప్రియ సోదరా, కొదువలో తృప్తి కలిగి జీవించటము నేర్చుకోవాలి. అంతేకాని లేని దాని కొరకు ఆశపడటము, ప్రయాసపడటం, అత్యాశ పడటం, ఇతరులకు ఉన్నదని నాకు లేదని బాధపడటం, ఇవన్నీ కూడా సైతాను యొక్క కార్యాలు. దేవుని కార్యము కొదువలో తృప్తి కలిగి, లేమిలో తృప్తి కలిగి. ఈ రోజు నీ దగ్గర ఏది లేకపోవచ్చు, బహుశా నీ చేతుల్లో డబ్బు లేకపోవచ్చు, బహుశా నీకు సరైన ఉద్యోగము లేకపోవచ్చు, నీ ఇంట్లో నీకు కావలసిన వస్తువులు లేకపోయి ఉండవచ్చు, తినడానికి సమృద్ధి అయిన ఆహారం లేకపోయి ఉండి ఉండవచ్చు, నీ ఆరోగ్యము బాగలేకపోయి ఉండి ఉండవచ్చు. ఏదో కొదువ అనేది ఖచ్చితంగా నీలో ఉన్నదని అయితే మేము చెప్పగలము. మరి కొదవలో నిరాశ చెందుతావా? ఈ కొదవను చూసి దిగులు చెందుతావా? అవిశ్వాసముతో దేవుడు ఎందుకు ఈ పరిస్థితి నాకు ఇచ్చినాడు అని దేవుణ్ణి నిందిస్తావా, గుణుగుతావా, సనుగుతావా? ఇశ్రాయేలు ప్రజలు అదే కదా చేసింది. మరి లేదు, అపోస్తలుడైన పౌలు లాగా నా కొదువు ఉన్నది, అయినను కూడా కొదువులో నేను తృప్తి కలిగి జీవించుట నేర్చుకుంటాను అన్నట్టుగా ఆ కొదువులో దేవుణ్ణి స్తుతించి తృప్తి కలిగి జీవిస్తావు. దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. ఆ కొదువలో దేవుణ్ణి ఆరాధిస్తే, ఆ కొదువలో నమ్మకంగా ఉంటే దేవుడు నీ సమస్యను తీర్చే దేవుడే. మన దేవుడు గొప్పవాడు. ఆయన సింహపు పిల్లలైనను లేమి కలవని, ఆకలి కొనునేమో కాని
ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఈ కొదువు అనేది కొంతకాలమే, అశాశ్వతమైంది. అది ఒక రోజు కనుమరుగైపోను. అప్పటిదాకా ఓపికతో ఉన్నావా? ప్రభు వైపు చూచినావా? దేవుడు తృప్తి కలిగిన జీవితం నీకు ఇచ్చిన. రండి 6వ వచనం మీ ముందుకు తీసుకొని వస్తా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇందాక కూడా మనము చదువుకున్న మాటే. చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. Hebrews chapter 19 verse 5. ధనాపేక్ష లేని వారై మీకు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడి. నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. 6వ వచనం కూడా చదువుతారమ్మా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మంచి ధైర్యముతో చెప్పగలవారు. ధనాపేక్ష లేని వారు. ధనము సమస్త మూలము. దావీదు కూడా చాలా సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ధనికుడిగా మాత్రం ఈ లోకములో ఉంచకు. ఒంటైనను సూర్య బ్రిడ్జములో దూరనేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ఇది యేసుప్రభువు వారు చెప్పింది. ఎందుకంటే ధనవంతుడు తన ధనాన్ని నమ్ముకుంటాడు. తన ధనమే తనకు దేవుడైతాడు. తన ధనమే తనకు ఆధారం అవుతుంది. దేవుడి స్థానంలో ధనాన్ని పెట్టుకుంటాడు ధనవంతుడు. అందుకనే అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఎందుకు దేవుడు మనందరినీ ధనవంతులుగా చేయట్లేదు? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? దేవుడికి మనను ధనవంతులుగా చేయటము ఇష్టం లేదు అనుకుంటున్నావా? కొన్ని చేయలేడు అనుకుంటున్నావు. ఎంతలో చేయగలడు ప్రభు? ఒక్క రోజులో ధనవంతులు చేయగలడు, ఒక సంవత్సరంలో చేయగలడు. ధనాన్ని తీసుకొచ్చి మన పాదముల యొద్ద పడివేయగలిగిన శక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి ఎందుకు దేవుడు మనను ధనవంతులుగా చేయట్లేదు ఈ లోకంలో అంటే, ఇందాక మీకు చెప్పిన మాట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, అది కష్టము, అది ఎంతో ఎంతో సాధ్యము కానిది అని దేవుడి వాక్యం చెప్తుంది. అందుకే ధనము చూసి మనము దేవుణ్ణి విడుస్తామేమో అని దేవుడు మనలను ధనవంతులుగా చేయట్లేదు. చేస్తాం ఈ లోక ధనము సమస్త కీడులకు అదే మూలమైపోతుంది. అది అర్థం చేసుకో. కాబట్టి ధనాపేక్షను తీసివేసుకో. ఒకవేళ నీ ఉద్దేశము ధనము సంపాదించుకోవాలని ఉంటే, ధనాన్ని ప్రేమిస్తున్నావేమో, డబ్బును సంపాదించుకోవాలనుకుంటున్నావు, లోకంలో ధనవంతుడిగా జీవించాలనే ఆశ ఆలోచన కలిగి ఉంటే ఇప్పుడే తీసివేసుకో. ఎందుకంటే ధనవంతులు ఎవరు తృప్తి కలిగి జీవించలేదు ఈ లోకాన్ని. ఏ ధనవంతుడు తృప్తితో లేడు. కాబట్టి 6 అంశాలు చెప్తారా ఒక్కొక్క మాట? ఎలా మనం తృప్తిగా జీవించగలము? ఎలా తృప్తిగా జీవించగలము? ఫస్ట్ మాట చెప్తారా? దీనుడై. దీనత్వము కలిగిన వాడే తినే తిండిలో తనకేం కలుగుతుంది? తృప్తి కలుగుతుంది. దీనుడు కమ్, దీనత్వం నేర్చుకో. యేసు ప్రభు వారిలా, అపోస్తలుడైన పౌలు గారి లాగా, మన కాలంలో ఉన్న దైవజనుడైన భక్సింగ్ గారి ద్వారా లాగా, మీ ముందున్న మీ దైవజనుడి ద్వారా దీనత్వం నేర్చుకో. దేవుడు ఎందుకు ఉంచినాడు సేవకులను నీ దగ్గర? ఎందుకు ఉంచినాడు నీ ముందు పెద్దలను, పరిచారకులను? ఎందుకు? వీళ్ళందరినీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? దీనత్వం. దీనుడు తృప్తి పొందుతాడు. రెండవదిగా చెప్తారా? మందిర సమృద్ధి. సమృద్ధి అయిన తృప్తి ఎక్కడ దొరుకును? ఆయన మందిరం. కాబట్టి మందిరాన్ని వదిలిపెట్టు. మందిరాన్ని వదిలిపెట్టకు. వాళ్ళు అక్కడ ఏ ఒక్క కూడిక ఉన్నా లేకపోయినా ఎప్పుడు మందిరాన్ని, నా చిన్నటి దినాల్లో ఎప్పుడు మందిరం, ఎప్పుడు అవకాశం దొరికితే మందిరంలోనే. ఇంట్లో ఉండేదానికంటే మందిరంలో ఉండుట ఎక్కువ. ఇప్పటికీ మీరు కొంతమందిని చూస్తారు, ఇంట్లో తక్కువ ఉంటారు, మందిరంలో ఎక్కువ ఉంటారు. ఎందుకు? అక్కడనే వారికి తృప్తి. కొన్నిసార్లు అడుగుతారు, మీకు తెలుసా వాల్టర్ అన్న, మీకు తెలిసే ఉంటారు,
కొన్ని దినాల క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆయన సాక్ష్యం నేను వింటూ ఉన్నప్పుడు వాల్టర్ అన్న గురించి చాలా మంది చెప్తున్న సాక్ష్యాలు నేను విన్నా. అందరూ చెప్పిన ఒక మాట నా మనసుకు ఎంతో తాకింది. ఈ వాల్టర్ అన్న తన యవ్వన ప్రాయంలో దేవుణ్ణి నమ్ముకున్న సమయం నుంచి ఎప్పుడు కూడా హెబ్రోన్ లోనే ఉండేవాడు. ఎప్పుడు కూడా ఆల్ టైమ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ హీ స్పెండ్ ఇన్ ద presence of Lord, not anywhere in this world. ఆఖరికి తన ఇంట్లో ఉన్న సమయం కంటే కూడా తన హెబ్రోన్ లో గడిపిన సమయమే ఎక్కువ. అందుకనే ఆ దైవజనుని దేవుడు గొప్పగా ఆశీర్వదించింది. ఆయన పరిచర్య అద్భుతమైనది. మీ అందరికీ తెలుసు, ఎంతో గొప్ప ట్రాన్స్లేటర్, చక్కటి వాక్యాన్ని బోధించే దైవజనుడు. సండే స్కూల్ పాటలు, యవనస్తుల పాటలు మీకు తెలుసు, బహుశా మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీకు ఇంకా పూర్తిగా తెలియకపోతే మీ తల్లిదండ్రులకి అన్న గురించి బాగా తెలుస్తుంది. ఈరోజు అడగండి, ఆయన గురించి యూట్యూబ్ లో సాక్ష్యాలు ఉన్నాయి, తెలుసుకోండి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, బీ ప్రెజెన్స్ ఇన్ ద లార్డ్ ఆల్ ద టైమ్. ఈ లోకంలో గడిపే సమయం కంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎక్కువగా ఉండాలి. అది మనకు తృప్తిని ఇచ్చు. మూడో అంశం చెప్తారా? తృప్తి. మరోసారి చెప్తారా? నాకు సరిగ్గా వినపడలేదు. కొవ్వు మెదడు తృప్తినట్లుగా ఉత్సాహంతో ఆరాధించే వారికి ఏం దొరుకుతుంది? తృప్తి దొరుకుతుంది. ఎనర్జెటిక్ గా, సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారు. నాలుగో అంశం చెప్తారా? సాటిస్ఫాక్షన్. దేవుని కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేవారు, అనగా దేవుని కొరకు కష్టపడేవారు, దేవుని కొరకు చెమట వచ్చే, దేవుని కొరకు తమ శరీరాలను నలగొట్టుకునే వారికి ఏం దొరుకుతుంది? తృప్తి దొరుకుతుంది. మీరు చూడండి, సేవకులను చూడండి, వాళ్ళు ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు కదా. దేవుని పరిచయం చేసే పరిచారకులను చూడండి, వారు తృప్తిగా ఉంటారు. ఏమున్నా లేకపోయినా, ఏది కలిగి ఉన్నా లేకపోయినా. మీ దైవజనుడిని చూడండి, తృప్తిగా, సంతోషముగా ఉన్న దాంట్లోనే. ఆయన ముఖం మీకు ఎప్పుడు చూసినా ఏం కనిపిస్తుంది? తృప్తి కనిపిస్తుంది. ఎందుకు? దేవుని పని చేస్తున్న వారు, కష్టపడేవారు. ఇలా మీరు ఏ దైవజనుడిని చూడండి, వారి ముఖంలో తృప్తి కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడదు. ఐదవ అంశం చెప్తారా? కొదువలో తృప్తి. మాట, నాకు కొదువు ఉందండి, అయితే కొదువు ఉందని నేను ఎప్పుడు బాధపడలేదు, నిరాశ నిస్పృహ చెందలేదు, దేవుణ్ణి నిందించలేదు. ఎందుకయ్యా ఈ కొదువ తీయట్లేదు? ఎందుకయ్యా నాకు నా ఆర్థిక అవసరాలు తీర్చట్లేదు? ఎందుకయ్యా నా శారీరక అవసరాలు తీర్చట్లేదు? కుటుంబ అవసరాలను నువ్వు ఎందుకు దృష్టి పెట్టట్లే అని దేవుణ్ణి నిందించలేదు. కొదువలో తృప్తి. తండ్రి, ఇది ఇచ్చినావు, వందనాలు. ఈ కొదువ ఉన్నది పర్వాలేదు తండ్రి, తృప్తి. కొదువలో తృప్తి నేర్చుకున్నాడు, నిన్ను నేర్చుకోమని చెప్తున్నాడు. చివరిగా ఆరో అంశం చేశాను. ఆరో అంశం చెప్తారా? ధనాపేక్ష వారే ధనాపేక్ష వద్దు అని దేవుడు చెప్తున్నా. ధనము వైపు చూడకు, ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడకు, ధనము కొరకు చదువుకోకు. ఈరోజు యవనస్తులు చదువుకుంటున్నారంటే ధనాన్ని కొరకు. ఉద్యోగం చేయాలి, లక్షల రూపాయలు సంపాదించి, సాఫ్ట్వేర్ జాబ్. మా కాలేజీలో ఎవరిని అడిగినా కూడా వి వాంట్ సాఫ్ట్వేర్ జాబ్ అంటారు. వి వాంట్ సాఫ్ట్వేర్. ఎందుకైనా నీకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే వి వాంట్ టు ఎర్న్ లాక్స్. మా మొదటి జీతం ఎంత ఉండాలంట? 1,00,000 రూపాయలతో మొదలు పెట్టాలంట ఉద్యోగం. 1,00,000 రూపాయలతో మొదలు పెట్టిన వాడు ఇక జీవితంలో దేవుని వైపు చూస్తారా? చాలా కష్టం. కాబట్టి యవనస్తుల ఆలోచన ఈరోజు ఎట్లున్నదంటే, డబ్బు సంపాదించాలి. ఏ ఉద్యోగమైనా పర్వాలేదు, ఏ చదువైనా పర్వాలేదు. అల్టిమేట్ గా వాళ్ళ మెయిన్ ఎయిమ్, గోల్ ఏంటి అంటే, ఐ వాంట్ టు ఎర్న్ మనీ, ఐ వాంట్ టు ఎర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈరోజు యవనస్తులు అందుకే ప్రియ సోదరా, ఎందుకు యవనస్తులు తృప్తి పొందట్లేదో తెలుసా? ఒకవేళ నీ జీవితంలో తృప్తి ఎందుకు లేదు తెలుసా? నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు? నాట్ టు గెయిన్ నాలెడ్జ్, నాట్ టు యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, ఆర్ నాట్ టు బెనిఫిట్ యువర్ చర్చ్. ఇది కాదు మన ఉద్దేశం కదా. మన ఉద్దేశము జ్ఞానము సంపాదించుకోవడానికి కాదు,
మన సొసైటీకి ఉపయోగపడడానికి కానే కాదు, మన సంఘానికి మేలు చేయడానికి కానే కాదు, కేవలము ధనాపేక్ష కొరకి. అందుకనే ఈరోజు మన యవనస్తుల జీవితాలు ఎట్లున్నవి? తృప్తి లేదు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన, లక్షల రూపాయలు వచ్చిన ఈరోజు యవనస్తులు తృప్తి పొందట్లేదు. కాబట్టి 6 అంశాలు మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఒక 5 మాటలు త్వరగా, టైం లేదు, టైం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కనుక దేవుడు మనల్ని ఎట్లా తృప్తి పరుస్తాడు అనే ఒక 5 మాటలు త్వరగా చెప్తాం. 5 నిమిషాల్లో చెప్తాం. మీకు వీలైతే నోట్ చేసుకోండి. తర్వాత మనం ముగింపు ప్రార్థనలోకి వెళ్తాం. దేవుడు ఎట్లా తృప్తి పరుస్తాడు, ఏమిచ్చి తృప్తి పరుస్తాడు, అది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చాలా సార్లు మనం ఎక్స్పెక్ట్ చేసే సాటిస్ఫాక్షన్ ఒక రకంగా ఉంటది, కానీ దేవుడు మనుషుల్ని తృప్తిపరిచే విధానము మరొక రకంగా ఉంటది. ఈ గ్యాప్ ఏం చేస్తుంటదంటే మనని సాటిస్ఫై చేయడం. అదే దాట్ లీడ్స్ టు బిగ్ సాటిస్ఫాక్షన్ ఇన్ అవర్ లైఫ్. అదే దేవుని ప్రజల్లో డిస్సాటిస్ఫాక్షన్ కి కారణమయ్యే పరిస్థితి. కాబట్టి 5 నిమిషాల్లో 5 మాటలు త్వరగా చెప్తాను. దయచేసి ఎవరన్నా చదివితే చాలా సంతోషం. కీర్తన గ్రంథము మొట్టమొదటిగా దేవుడు మన ఎట్లా తృప్తి పరుస్తాడు. 90వ అధ్యాయము 14వ వచనం. Psalms chapter 19 verse 14 please. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. దేవుడు తన కృపతో తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని కృప మనలను తృప్తిపరుస్తాయి. అయితే ఎప్పుడు తృప్తిపరుస్తుంది? ఉదయాన్ని. పాపం మన యవనస్తులకి ఉదయాన్నే లేచే పరిస్థితి ఈ రోజున కదా. ఎప్పుడో అర్ధరాత్రి వరకు ఎన్నో పనులు చేసుకొని ఎప్పుడు నిద్రపోయి పొద్దున్న లేచేసరికి దాదాపుగా ఇక సెలవు దినాలు అయితే ఇక చెప్పలేము ఎప్పుడు లేస్తారు. ఇక కాలేజ్ ఉన్న దినాల్లో అయితే కాలేజ్ కొరకు లేస్తారు. స్కూల్కి పోవాలి కనుక లేస్తాము, కాలేజ్ కొరకు లేస్తాము, ఉద్యోగం కొరకు లేస్తాము, కానీ దేవుని కొరకు లేవట్లే ఉదయాన. అదే బాధ. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నది, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తి పరచు. సో లార్డ్ సాటిస్ఫై యూ అండ్ మీ త్రూ దై హిస్ గ్రేస్. ఆయన కృపతో మనలను తృప్తిపరిచే దేవుడు. రెండో మాట చూద్దామా? కాబట్టి కృపతో తృప్తిపరుస్తారు. రెండవది కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 16వ వచనం. Psalms chapter 91 verse 16. అందరం కలిసి చదువుతారా? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు ఎట్లా తృప్తిపరుస్తాడు? దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. మనకేమో మన తృప్తి వేరేది, మనం కోరుకునేది వేరేది, కానీ దేవుడిచ్చే తృప్తి ఇది. ప్రియ సహోదరుడు, దేవుడు కృపతో తృప్తిపరుస్తాడు. రెండవది దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు. హీ ఎక్స్టెండ్ అవర్ డేస్. మన ఆరోగ్యాన్ని, మన దినాలను పెంచుతాం, మన ఆయుష్ను పెంచుతూ వెళ్తాడు. అదే తృప్తి. చాలా సార్లు మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా తృప్తి పొందట్లేదు. ఈవెన్ 70 years దేవుని వాక్యం చెప్పు, అధిక బలం ఉన్న ఎడల 70-80 సంవత్సరాలు అక్కడికి వచ్చినా కూడా తృప్తి లేదు. కాబట్టి దేవుడు ఎట్లా తృప్తి పరుస్తాడో తెలుసా? దీర్ఘాయుష్ చేత దేవుడు తృప్తి పరుస్తాడు. మూడవ అంశం చదవరు ఎవరైనా? Psalms chapter 103 verse 5. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము పట్టుదలుచుకున్నట్లు మేలుతో నీ హృదయమును. పక్షిరాజు యవ్వనం ఏం చూపిస్తుంది? బలాన్ని చూపిస్తుంది. యవ్వనం ఏం చూపిస్తుందండి? బలాన్ని. కాబట్టి దేవుడు తన బలాన్ని ఇచ్చి తృప్తిపరుస్తాడు. తన ఆత్మ బలము మనలను శక్తివంతులుగా చేస్తుంది. ఆయన బలం తృప్తిపరుస్తుంది. కాబట్టి దేవుడు ఏమిస్తాడు? తన బలాన్ని ఇస్తాడు, తన జ్ఞానాన్ని ఇస్తాడు, తన శక్తిని ఇస్తాడు. దీని ద్వారా లోకాన్ని జయించడానికి అన్ని పొందుకుంటాం. మనమేమో డబ్బు ఈ ప్రభు అని అడుగుతాం, లేకపోతే మంచి ఉద్యోగం ఈ ప్రభు, లేకపోతే ప్రమోషన్ ఈ ప్రభు, లేకపోతే ఇదివు ప్రభు, అదివు ప్రభు, దెన్ ఐ విల్ సాటిస్ఫై అని మనం అడుగుతాం. అయితే ప్రభు మాత్రం తన బలమును, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తమైనది. ఎప్పటికప్పుడు దేవుడు మన బలాన్ని పునరుద్ధరిస్తూ ఉంటాడు. నీరసించిపోతే బలాన్ని ఇస్తాడు, కుంగిపోతే బలాన్ని ఇస్తాడు, ఆగిపోతే బలాన్ని ఇస్తాడు. ఎప్పటికప్పుడు తన బలాన్ని ఇచ్చి దేవుడు మనలను
ఉత్తేజపరుస్తూ శక్తివంతులుగా చేస్తూ మనల్ని సాటిస్ఫై చేస్తాడు దేవుడు. 4వ వచనం చదువుతారా? కీర్తన గ్రంథము 147 కీర్తనలు 147 14వ వచనం. 147 14వ వచనం. సరిహద్దులు నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సరిహద్దులలో సమాధానము, మంచి గోధుమలతో తృప్తి. నువ్వు ఒక పంట వేసుకున్నావు, గోధుమల పంట చక్కగా ఎదిగినది, ఎవరో ఒకళ్ళు వచ్చినారు, దొంగిలించినారు, మొత్తాన్ని ఆ గోధుమలన్నింటినీ ఎత్తుకుని పోయినారు. అప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఫేస్ అవుతుందా? ఏడుస్తావు, అప్పుడు కుంగిపోతావు. లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చినారు, ఆ పంటను తగలబెట్టినారు, అప్పుడు నష్టపోతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మన చుట్టూ కంచె వేసి సమాధానంతో మనని తృప్తిపరుస్తుంది. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సమాధానం, మన కుటుంబంలో సమాధానం, స్నేహితులతో సమాధానం, సంఘంలో సమాధానం. ఇదంతా దేవుడు మనం తృప్తిపరచడానికి ఆయన సమాధానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ మనం ఎంత కోటీశ్వరులమైనా మన కుటుంబంలో సమాధానం లేకపోతే, చూడండి, ధనికుల కుటుంబాల్లో ఎక్కువ సార్లు ఏంటి, కుటుంబాల్లో సమాధానం ఉండదు. డబ్బు కొరకు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు, రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద వారి కుటుంబాలు. మరి మన కుటుంబాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. మన సంఘంలో సమాధానం, అది మనకు తృప్తినిస్తుంది. మన కుటుంబంలో సమాధానం, అది తృప్తినిస్తుంది. ఉదాహరణకు మీ అమ్మగారు నాన్నగారు ప్రేమగా ఉంటే పిల్లలైన మీకు ఎంత సంతోషం. వారిద్దరు సంతోషంగా ఉంటే మీకు సంతోషం. వారు ప్రేమగా ఉంటే వారిద్దరి ప్రేమ మీకు దొరుకుతుంది. వారిద్దరు కలిసి ఉంటే మేలు ఎవరికి? మీకు. అదే సమాధానం లేకుండా పోయింది అనుకోండి, మీ అమ్మ నాన్న గొడవ పడ్డారు అనుకోండి, మీరు సంతోషంగా ఉండగలరా? ఉండగలరు. మీ అమ్మ నాన్న మీ మీద ప్రేమ చూపించట్లేదు అనుకో, మీకు ఆనందం ఉంటుందా? ఉండదు. వారే ప్రేమించుకోవట్లేదు, మేమేం ప్రేమిస్తాం. కాబట్టి దేవుడు ఏం చేయించున్నాడు? మీ తల్లిదండ్రులు, భార్యాభర్తలను, పిల్లలను, వారి మధ్యలో సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు. సైతాను గొడవలు పెట్టినా, కొట్లాటలు వచ్చినా, విభేదాలు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా, దేవుడు మాత్రము తన సమాధానాన్ని ఉంచుతున్నాడు. అందుకే మనము సంతోషంగా తృప్తిగా జీవింప చేస్తున్నాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. Proverbs chapter 5 verse 19. చదువుతారా? Proverbs chapter 5 verse 19. 5లో 19 లేదు కదండి, 5వ అధ్యాయంలో 19 లేదు బ్రదర్. చూడండి, ఆమె ప్రియమైన లేడి, అందమైన దుప్పి అనే మాట చూడడం. కీర్తన సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. నేను కీర్తనలో అనున్నానేమో, దయచేసి 5వ అధ్యాయం చూడండి, 19వ. అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండు, ఆమె నిత్యము భద్రుడై ఉండు. ఆమె ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ము వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము భద్రుడవై ఉండును. ఇదేంటి ప్రియ సహోదరా? భార్యాభర్తల ప్రేమ. ఇదేమి ప్రేమ? కుటుంబంలో ప్రేమ. దేవుడు మనలో ప్రేమను ఉంచి తృప్తిపరుస్తున్నాడు. మంచి భార్యనిచ్చి తృప్తిపరుస్తున్నాడు, మంచి భర్తనిచ్చి తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుడు ఎట్లా తృప్తినిస్తాడు? మంచి ఆస్తిపరుడైన భర్తనిచ్చి కాదు, ఆస్తిపరురాలైన భార్యనిచ్చి కాదు, ఉద్యోగస్తురాలైన భార్యనో భర్తనో ఇచ్చి కాదు, మంచి భర్తను, మంచి భార్యను, మంచి పిల్లలను దేవుడిచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆమె ప్రియమైన లేడీ, ప్రియమైన వ్యక్తిని మనకిచ్చి మన జీవితాన్ని తృప్తిపరుస్తాడు. మనమేమో ఆస్తిపరుడైన వ్యక్తి కావాలని మనం కోరుతున్నాం, కానీ దేవుడు మాత్రము ప్రియమైన వ్యక్తిని, మంచి హృదయం కలిగిన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని మనకిస్తాడు. కాబట్టి మన తృప్తి, మనం ఆశించే తృప్తి ఇలా ఉంటది, దేవుడిచ్చే తృప్తి మరోలా ఉంటుంది. ఇప్పుడు ఇవి తెలుసుకున్న నీవు దేవుడిచ్చే తృప్తి కొరకు ప్రయాసపడు. ఎట్లిస్తాడు చెప్తాడు?
ప్రభువారు ఎట్లిస్తారు తృప్తిని? 5 అంశాలు చెప్పాం ఒక్క మాటతోటి. ఎట్లిస్తాడు? కృపతో తృప్తి పరుస్తాడు. కృపతో, ఉదయం కృపతో ఆ యొక్క తృప్తి. రెండవదిగా దీర్ఘాయుష్యు చేత నీకు ఆయుష్షు నుంచి తృప్తిపరుస్తాడు. నీ యవ్వనాన్ని బలపరిచి, నీ శరీరాన్ని బలపరిచి నీకు తృప్తినిస్తాడు. 4వదిగా చూశాను, ఈ సరిహద్దుల్లో సమాధానం చక్కటి వ్యక్తిని, మంచి భార్యను, మంచి భర్తను, మంచి స్నేహితురాలను, మంచి సంఘాన్ని, మంచి సేవకుని, ప్రియమైన వారిని ఇచ్చి దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఇది దేవుడిచ్చే తృప్తి. ప్రియ సోదరుడు, ఇక్కడ ఎక్కడా కూడా దేవుడు నేను డబ్బును, ఆస్తిని, బంగారములను, ఇంకా మరోటో ఈ లోక సంబంధమైన ఇచ్చి తృప్తి పరుస్తానని దేవుడు వాగ్దానం చేయలేదు. ఎవరికి కూడా దేవుడు చేయలేదు. దేవుడిచ్చే తృప్తి ఈ 5 అంశాల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రోజు మేము ముందుకు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని తీసుకొని వచ్చినాము. ఒకటి, ఎలా మనము తృప్తి కలిగి జీవిస్తాం అనే అంశం. దీనులై మనము తృప్తిపరచబడతాం. దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన మనము తృప్తిపరచబడతాం. దేవుని ఆరాధించడం ద్వారా తృప్తిపరచబడతాం. ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి అంతగా కష్టపడి మనం తృప్తిపరచబడతాం. లేమిలో, కొదువలో మనము ఆయన యందు తృప్తిపరచబడతాం. ధనాపేక్ష లేని వారై ఆయన యందు మనము తృప్తిపరచబడతాం. చివరిగా ఒక 5 అంశాలు దేవుడు మనకు తృప్తిని ఎట్లా ఇస్తారో కూడా, ఏ విధానంలో ఇస్తారో కూడా మనము చూచాం. కాబట్టి ఇక్కడ తృప్తి కలిగి జీవించును, ఆనందముగా జీవించును. మరలా చెప్పుదు, మీరు ఎలా జీవించండి? రిజాయిస్ ఇన్ ద లార్డ్. బి రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ అండ్ అగైన్ ఐ స్టే ఆన్ టు యూ. Rejoice, rejoice with full of satisfaction, which provided only by our Lord and Savior Jesus Christ. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక్క మాట